ప్రైజ్ లార్డ్. మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నామండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు అని చెప్తుంది దేవుని వాక్యం. అవును కదా, సర్వసృష్టికర్త అయిన దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మనం బ్రతుకుతామన్నమాట. మనం సృష్టించింది ఆయనే కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు అనమాట. దేవుడు నరుని మంటితో చేసి నేలమంటి నుంచి మనిషిని తయారు చేసి ఆశికరంధ్రం జీవాత్మను ఓదినప్పుడు మనిషి జీవం పొందుకున్నాడు కదండి. మనిషి జీవం పొందుకొని నడవడం ప్రారంభించాడు. కాబట్టి ఆయన జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. మనుషులు ఈరోజు రాజుల్ని, అధికారులను, లోకాన్ని, ధనాన్ని ఆశ్రయిస్తారేమో కానీ దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి, వాటిని ఆశ్రయించడం ద్వారా ఏం ప్రయోజనం లేదు. కానీ సర్వసృష్టికర్తైన దేవుణ్ణి, మనం సృష్టించిన దేవుని ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్న దేవుని వాక్యం. ప్రసంగ గ్రంథంలో అవును, ఆత్మదేశమైనటువంటి దేవుణ్ణి, ఆత్మ మన్నైపోయినది. ప్రసంగ గ్రంథంలో 12వ అధ్యాయంలో మన్నైనది మంటికి మరలా చేరాలి. దేవుడు ఇచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరాలి కదా. కాబట్టి ఈరోజు మనము శ్రమలో ఉండబెడుతున్నప్పుడు కొన్ని ఈ లోకంలో మనకి సమస్యలు, అప్పులు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఉన్నాడా లేడా అంటూ మనం అనుకుంటా ఉంటాం కదా. దేవుడు ఉన్నాడు. సృష్టికర్తైన దేవుడు లేకుండా మనం ఈరోజు లేము. ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయన ఉండడం ద్వారానే ఈరోజు మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఆయన లేకుండా సృష్టి ఏది కూడా కలగలేదని చెప్తుంది దేవుని లేఖనాలు కదండి. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు నువ్వు బ్రతుకుదు అంటున్నాడు దేవుడు కదండి. సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి, మరి దేవుడు లేడు, మాకేం చేయలేదు అని అడగొద్దు. కానీ ఆ సమస్యల్లో ఒకవేళ చూడండి, మనలో ఏదన్నటువంటి కల్మషం కానీ, నేనేమన్నా తప్పు చేశానా, పాపం ఉందా నాలోనే మనం తెలుసుకున్నప్పుడు, మనము సమస్యలకు గురైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా అపరాధం క్షమించు, నా తప్పులు క్షమించు అని దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. మనం క్షమించి మనం బ్రతికిస్తాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇశ్రాయేలు దేవుడు ఆయన సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి మీరు ఈ లోకంలో అనేక మంది రాజులను, అధికారులను, లోకాన్ని, ధనాన్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి మేలు కలగదుగానే చూడండి, దేవుని లేఖనాలు చదువుతున్నాయి 118వ కీర్తనలో, రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, యెహోవాను ఆశ్రయించట మేలని సెలవుస్తుంది. అది మంచిది. అవును, సర్వసృష్టికర్తని దేవుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మనం బ్రతుకుతాం అనమాట. ఆయనే మనం చేశాడు కాబట్టి, ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన యొద్దకు మన ఆత్మ వెళ్ళిపోవాలన్నమాట. సమస్యల్లో, మరి బాధల్లో ఉన్నప్పుడు మనం తట్టుకోలేక సమస్యలు, బ్రతుకు నాకు ఎందుకని మనం అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తన ప్రాణాన్ని విసిగించడానికి మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. దేవుడు ఇచ్చినట్టు సర్వసృష్టికర్త దేవుడు ఆత్మనిచ్చాడు, ఆయన తీసుకోవాలి. ఆయనే మనలో నుంచి ఆత్మను తీసుకోవాలి. కానీ మనము ఈ ప్రయత్నాలను చేయకూడదు. ఆత్మహత్య చేసుకునేది ప్రయత్నాలు చేస్తే నిత్యముగా మనం నరకానికి వెళ్ళిపోతాం అనమాట. నరకంలో అగ్ని అరగదు, పురుగు సారవదని దేవుని లేఖనాలు తెలుస్తాయి. నిరంతరం కాలుతూ ఉండాలి. మనం ఆ అగ్నిలో నుంచి తప్పించబడాలంటే తండ్రి దగ్గర నుంచి, ప్రభా నాలో ఏదైనా కల్మషం ఉందా, తప్పు ఉందా, నేను ఏదైనా తప్పు చేసినానా, ఎందుకు ప్రభా ఈ సమస్యలు అని దేవుని దగ్గర మనం అడుగు వేడుకొని ఆయన దగ్గర మోకరించి ఆయన ఆశ్రయిస్తే సర్వసృష్టికర్త దేవుడు నిన్ను బ్రతికిస్తానంటున్నాడు. సమస్యలను విడిపించి మనకు క్షేమం ఇస్తానంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా మనం బ్రతికించగలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడే. ఆయన ద్వారా మనకి ఈరోజు సమస్తం కలిగి ఉన్నాం కాబట్టి, జీవం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి
ఆయన లేకుండా ఏది కలగలేదు. మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము కదా దేవుడు లేకుండా. కాబట్టి ఆయన్ని ఆశ్రయించిన ఎడల నిత్యముగా మనం బ్రతుకుతామన్నమాట. సమస్యలు ఉన్నప్పుడు మనం అటు ఇటు పరిగెత్తుతూ మనుషుల్ని ఎదురు చూస్తూ ఉంటాం, అధికారుల కోసం ఎదురు చూస్తాం, ఏమైనా సహాయం చేస్తారేమని. వాళ్ళ ద్వారా మనకి ఏమి ప్రయోజనం లేదు. కానీ సర్వసృష్టికర్తైన దేవుడు ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తానని అంటున్నాడు, నిన్ను బ్రతికిస్తానని అంటున్నాడు. ఆపదలో నుంచి తప్పించి దేవుడు, సృష్టికర్తైన దేవుడు మనం కాపాడుతానని దేవుడు లేఖనాలు తెలుస్తున్నాయి కదండి. కాబట్టి ఆయన ఆశ్రయించాలి. ఇంతవరకు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? చూడండి, తనను ఆశ్రయిస్తున్నారా, లోకాన్ని ఆశ్రయిస్తున్నారా, రాజుల అధికారాన్ని ఆశ్రయిస్తున్నారా? అవన్నీ కూడా విడిచిపెట్టి సర్వ సృష్టికర్తైన దేవుణ్ణి ఆశ్రయించినలా, మనల్ని సృష్టించిన దేవుడు తండ్రిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన జీవితాలు బ్రతికిస్తాడు ఆయన. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని పోషించి బ్రతికిస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనకి మేలు కలుగుతుంది. మనం సమస్యలను విడిపించి ఆయన బ్రతికించగలడో. ఆయనకి సమస్తము సాధ్యమే కదా దేవునికి. కాబట్టి ఆయన యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు నీవు బ్రతుకుదు అని చెప్తుంది లేఖనాలు. అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఖచ్చితంగా ఈరోజు తెలియక జనాలకి ఎంతోమంది లోకానుసారంగా లోకాన్ని ఆశ్రయిస్తున్నారేమో. దేవుని బిడ్డలైన మనము దేవుని ఆశ్రయిస్తే మనకి మీరు బ్రతుకుతురు, మీకు సమాధానం మేలు కలుగుతుందని చెప్తుంది దేవునికి లేఖనాలు. కాబట్టి దేవుడు మనం సృష్టించిన దేవుడు కదా. అది కానీ 2:7 సృష్టికర్త అయిన దేవుడు మన ఊపిరి ఊదిన దేవుడు మన నాశకరంధంలో. కాబట్టి ఆయన సమస్యలు ఉన్నప్పుడు మనము విజయించుకోకూడదు, ప్రాణాన్ని తీసుకోవాలని ఆలోచన చేయకూడదు. అది చాలా తప్పు అయిపోతుంది. నిత్య నరకంలో వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరకే ఆయనే తీసుకోవాలి. కాబట్టి మనము సమస్యలు దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన బ్రతికిస్తానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈరోజు మార్చుకొని దేవుని ఆశ్రయించండి, ఖచ్చితంగా మీరు బ్రతుకుతారు, కుటుంబాన్ని బ్రతికిస్తారు, పిల్లల్ని బ్రతికిస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి అయా ఇశ్రాయేలు దేవా జముఖ మాకు సెలవిస్తున్నా ప్రభా, మీరు నన్ను ఆశ్రయించిన వల్ల మీరు బ్రతుకుతురు అంటున్నావు స్వామి. నాయన ఇన్ని రోజులు మేము నాయన రాజులను, అధికారిని, లోకాన్ని, ధనాన్ని ఆశ్రయించినామేమో తప్పుతో దయతో క్షమించి ఈరోజు నేను సత్యాన్ని తెలుసుకున్నాం. మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారంటున్నావు ప్రభా. నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా ప్రభా. మా సన్నిధి నాయన, మీ సన్నిధి మాతో ఉంచిన మా కుటుంబానికి రండి యేసయ్యా. ఎవరైతే నేను సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల్లో, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరూ విడుదల తెచ్చేయండి. ఎవరికైతే నేను ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఉద్యోగం తెచ్చండి. వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఎందుకంటే నువ్వు సృష్టికర్తైన దేవుడి, మీకు సమస్తం సాధ్యం ప్రభా. మీకు అసాధ్యమైంది ఏది లేదు. రోగములతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆయా గర్భఫలం తెచ్చేయండి. గర్భిణీ స్త్రీని ముట్టి సుఖ ప్రసవాన్ని పెంచండి. ప్రయాణస్తులందరికీ నేను క్షేమం తెచ్చేయండి. ప్రతి విధాలుగా ఆయన ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ ఆయన క్షేమం తెచ్చండి. కుటుంబాల సమాధానం, ఐక్యత తెచ్చండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డల పట్ల ఆయన కృప చూపించండి. మరొక నూతన ఆయా ఆయన ప్రభు కిరీటాన్ని బిడ్డలకు అనుగ్రహించి సహాయం తెచ్చేమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ చదువుకునే బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానమును, ఆరోగ్యం తెచ్చండి. ఆయా కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.